నినాదాలు చేయండి. ఫోటోకి ఎక్కడ కట్ చేసే చట్టపరమైన తీవ్ర చర్యలు, చట్టపరమైన తీవ్ర చర్యలు, చట్టపరమైన తీవ్ర చర్యలు, చట్టపరమైన తీవ్ర చర్యలు. ఒక జర్నలిస్టులని ఇంట్లో పని మనుషుల్ని వేధిస్తుండు, బయట వాళ్ళని కొడుతుండు. ఆయన బుద్ధి మంచి లేదనేసి ప్రతి వారికి తెలుసు. సినిమాలో డైలాగ్స్ చెప్తాడు కానీ బయట దేనికి పనికిరాడు. ఒక జర్నలిస్ట్ మీద దాడి అనేది చాలా తీవ్రమైన చర్య. రంజిత్ అనే వ్యక్తి చాలా మంచి జర్నలిస్టు. తన మీద దాడి చేయడం, తను మాట్లాడతానని చెప్పి మైక్ తీసుకొని అదే మైక్తో చాలా తీవ్రంగా దాడి చేశాడు. దాడికి నిరసనగా ఈరోజు ధర్నా చేస్తున్నారు. పోలీసులు ఆపడానికి కూడా ప్రయత్నం కూడా చేయలేదు. దరిదాపు అక్కడ చుట్టుపక్కల పోలీసు వాళ్ళు ఉన్నా పట్టించుకోలేదు. తను హీరో లెవెల్లో బిహేవ్ చేస్తుండు. మైక్ తీసుకొని కొట్టినప్పుడు కూడా పక్కన ఉన్నారు, ఆపడానికి కూడా ట్రై చేయలేదు. దీన్ని కూడా నిరసనగా వ్యక్తం చేస్తున్నారు. తను బౌన్సర్లని పని మనుషుల్ని అందరినీ కొట్టిస్తుంటాడు, అందరికి తెలిసిన విషయమే. కానీ సమాజంలో పనిచేసే జర్నలిస్టులను కూడా దాడి చేస్తుండ అనేది ఈ రోజు వెలుగులోకి వచ్చింది. దీన్ని సినీ ఇండస్ట్రీ మొత్తం బహిష్కరించాలి. మోహన్ బాబు అనేవాడిని సినీ ఏ ఎలక్షన్లో మెంబర్షిప్లు అన్నీ కట్ చేయాలనేసి హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు ఈ దాడి జరగడం అనేది ఒక దురదృష్టకర సంఘటన. అయితే ఈ విషయంలో మనకి యూనియన్లన్నీ ఐక్యంగా అయ్యాయి, అది మంచి పరిణామమే. కాకపోతే మీడియా మాత్రం దీన్ని స్పష్టంగా మనకు ఐక్యతగా ఉన్నట్టుగా కనపడలేదు. ఎలక్ట్రానిక్ మీడియాలో ఈ దాడిని ఖండించినట్టు మనకు కనబడింది, కానీ పత్రికల్లో నేను ఈరోజు చూశాను, మోహన్ బాబు ఇంటి వద్ద హైడ్రామా అని హైలైట్ చేసి మీడియా మీద జరిగిన దాడిని మాత్రం ఎవరు ఖండించలేదు. అంటే ఈ 6 నెలల నుంచి లో డ్రామా హైడ్రామా అనేది జరుగుతూనే ఉంది మోహన్ బాబు ఇంటి వద్ద. అయితే ఈరోజు పత్రికల్లో మాత్రం మోహన్ బాబు పేరుని, ఆయన ఇంటి వద్ద జరుగుతున్న హైడ్రామా గురించి మాత్రమే హైలైట్ చేశారు తప్ప, ఒక మీడియా వ్యక్తి, బాధ్యత కలిగిన ఒక మీడియా వ్యక్తి వెళ్ళి ప్రశ్నిస్తుంటే ఆయన అయ్యప్ప మాలలో ఉన్నాడు, అది కూడా చూడకుండా గ్రహించకుండా ఆయనపై దాడి చేయడం అనేది ఆయన అహంకారాన్ని చూపిస్తోంది మనకి. ఈ విషయంలో పోలీసులు తీవ్రంగా పరిగణిస్తూ కఠినమైన చట్టాలతో కేసు నమోదు చేసి ఆయన శిక్షించే విధంగా ఛార్జ్షీట్ని ఫైల్ చేయాలని నేను మా చిన్న పత్రికల సంఘం తరఫున బాలకృష్ణ నేను డిమాండ్ చేస్తాను. రిప్లై అంటూ ఆయన ఏమి ఇవ్వట్లేదు. ఆయన హాస్పిటల్లో చేరండి కదా, ఇది టెక్నికల్గా వాళ్ళ అడ్వకేట్స్ వాళ్ళు సహకారం అంటే సజెస్ట్ చేసి ఇచ్చుంటారు. ఎందుకంటే వాళ్ళ ఫస్ట్ మీడియాలో కూడా మనకి వాళ్ళ వైఫ్కి బాగాలేదు, హాస్పిటల్లో జాయిన్ చేస్తున్నప్పుడు కేర్ టేకర్గా వెళ్ళినట్టుగా మనకి ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఆయనకే హై బీపీ పెరిగిందని. అంటే జనరల్గా హై బీపీ ఉంటేనే అక్కడ దాడి చేసిన అలా నో డౌట్. ఇవన్నీ ఏంటంటే ఒకవేళ కేసులు బుక్ అయితే జైలుకి వెళ్ళాల్సి వస్తే దాన్ని తప్పించుకోవడం కోసమే ఆయన ముందు నాటకం వాళ్ళ అడ్వకేట్స్ ఇచ్చిన దాంతో చేసి ఉండొచ్చు అని నేను ఊహిస్తా ఉన్నా. సో ఆయన తప్పు చేసిన దాన్ని గ్రహించుడు, తప్పు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఏంటంటే ఆయన ఒప్పుకుంటే ఆ డ్రామా అనేది ఇప్పుడు చేస్తారు. యాక్చువల్గా నాకు మీడియాలో కనబడ్డ హై డ్రామా అంటే హై డ్రామా ఈ రోజు కొనసాగుతున్నట్టుగా అనిపిస్తుంది దాన్ని బట్టి చూస్తే. మంచు మోహన్ బాబు TV9 రిపోర్టర్ పై చేసినటువంటి దాడి గర్హనీయం. ఇటువంటి దాడులని మీడియా మొత్తం సమిష్టిగా ఖండించాలి. ఎందుకంటే రిపోర్టర్లు తమ వృత్తి నిర్వహణలో భాగంగా వివిధ ప్రాంతాల్లో వివిధ వ్యక్తుల దగ్గర నుంచి సమాచారం సేకరించడానికి వెళ్తుంటారు. వెళ్ళిన సందర్భాల్లో
వాళ్ళని నివారించడం తప్పులేదు, కానీ వ్యక్తి పైన భౌతికంగా దాడి చేయడం అనేది అనైతికం, అహేతుకం. ప్రజాస్వామ్య స్వేచ్ఛను ఇది పరిహరించడం లాంటిదే. ఇటువంటి దాడులను జర్నలిస్టుల సంఘాలు పూర్తిగా వాళ్ళు ఏ ప్రాంతానికి చెందినా ఎవరైనా ఖండించాల్సిందే. ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి దాడులు జరుగుతూ ఉండొచ్చు, కానీ తాజాగా జరిగినటువంటి దాడి హేయమైనది, అందరూ కూడా ఖండించదగింది. దీంతో ఈరోజు చేస్తున్నటువంటి నిరసన ప్రదర్శన అటు ప్రభుత్వానికి కానీ ఇటు వ్యక్తులకు కానీ కనువిప్పు కలిగించాలి, ఆలోచింపజేసే విధంగా ఉండాలి. తాజాగా జరిగినటువంటి దాడికి వెంటనే మోహన్ బాబు స్పందించి క్షమాపణ చెప్పడంతో పాటు ప్రభుత్వం కూడా స్పందించి ఈ అంశం మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి చట్టపరంగా. ఒకవేళ ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే ఇటువంటి దాడులు భవిష్యత్తులో కొనసాగేటువంటి ప్రమాదం ఉంది. ఇది పూర్తిగా పత్రికా స్వేచ్ఛను ప్రమాదంలో పడేసినట్లే అవుతుంది. పత్రికలకు స్వేచ్ఛ ఉండాలంటే తమ అభిప్రాయాలని చెప్పేటువంటి స్వేచ్ఛ, అలాగే వివిధ వ్యక్తుల దగ్గరకు సమాచారానికి వెళ్ళినప్పుడు వాళ్లకు వద్దనే హక్కు ఎలా ఉంటుందో వద్దు అనేటువంటి హక్కు ఉన్నప్పటికీ కూడా దాన్ని దాడులు చేసేటువంటి అధికారం కానీ దాడులు చేయటం కానీ సమంజనీయం కాదు. దీని మీద ప్రభుత్వం కూడా పునరాలోచించుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. భవిష్యత్తులో దాడులు జరగకుండా అరికట్టాలి. రైట్, ఓకేనా, పెట్టాను. నమస్కారం, నేను జాతీయ బీసీ దళ అధ్యక్షుని దుండ్ర కుమారస్వామిని. ఈరోజు ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో మీడియా రంగం అనేది 4వ స్తంభం. అంతేకాకుండా ఈరోజు మీడియా రంగం ముఖ్యంగా ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రజల సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేయడంలో మొట్టమొదటిది మీడియా రంగం. ఈరోజు అలాంటి మీడియా రంగంలో ఈరోజు ఒక ప్రముఖ మీడియా సోదరుడి పైన ప్రముఖ నటుడు మోహన్ బాబు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది చాలా హేయమైన చర్య. అంతేకాకుండా ఈరోజు మోహన్ బాబు గారు తన అహంకారానికి నిలువెత్తు నిదర్శనమే ఈ దాడిగా గుర్తిస్తూ ఉన్నారు. డబ్బున్నంత మాత్రాన మీరు ఏది చేస్తే అది నడుస్తుంది అనేది చాలా తప్పు. అంతేకాకుండా ఈరోజు మీరు మీడియా రంగంపై చేసిన దాడి వల్ల చలనచిత్ర రంగానికి కలమ్మ తలకి ఒక కలంకంగా మారిపోయిందని, అంతేకాకుండా చట్టాలు అనేటివి సామాన్యుడి నుంచి మరియు ప్రధానమంత్రి వరకు చట్టాలు అందరికీ సమానంగానే ఉంటాయని, నీ దగ్గర డబ్బున్నంత మాత్రాన చట్టాలు నీకు ప్రత్యేకంగా తయారు కావని, ఒక సామాన్యునికి కొన్ని ప్రజాస్వామ్యంలో రాజ్యాంగంలో కొన్ని హక్కులు కూడా కల్పించారని, ఆ హక్కులను భంగం కలిగించారని తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అతన్ని చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో భాగంగా ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం అనేది చాలా సంతోషం. అంతేకాకుండా వెంటనే రిమైండ్ కూడా చేయాలని, అదే ఒక సామాన్యుడు చేస్తే ఇప్పటికి రిమైండ్ చేసేవారు. అలాంటిది మరి నాకు ప్రత్యేకమైన చట్టాలు లేవు కదా. ఇది మోహన్ బాబు గారు ఇదేమన్నా పేదరాయుడు సినిమా అని అనుకుంటున్నారా మీరు నటించడానికి? వారు అక్కడ జరుగుతున్న ఘటనలు ఏందో ప్రజలకు తెలియజేయడంలో భాగంగా మీ ఇంటి లోపలికి రావడం జరిగింది. మీరు మైకును తీసుకొని అతనిపై దాడి చేయడం, ఈరోజు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎంత దారుణంగా ఒకసారి ఆలోచించండి. వెంటనే జస్టిస్ చేయాలి. రాబోయే రోజులలో ఇలాంటి ఘటనలు జరగకూడదు అంటే ఇతనిపైన చట్టంగా చాలా తీవ్రమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాను. యావత్ మీడియా రంగం కూడా దీని మీద పోరాటం చేస్తూ ఉంది. మనందరికీ తెలిసిందే ఈరోజు ఇక్కడ జరుగుతున్న ధర్నా కూడా. థ్యాంక్ యూ అండి. పెద్దన్న దించుకోద్దిగా మొబైల్ నా కెమెరా మీరెందుకు తప్పుతారా? లోగో తీసుకున్నా
చెప్పాలి మోహన్ బాబు వెంటనే కోసం పనిచేయాలి మాకైతే మీకు నయం మాకు ఇంకా చూడాలి ఇక్కడ టీవీ9 చేస్తున్న ఉద్యమం కానీ జర్నలిస్టుల మీద జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా మీడియా సంస్థలు కానీ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులు కానీ చేసే ప్రతి ఉద్యమానికి ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ తోడుగా ఉంటుంది, సంఘీభావం ప్రకటిస్తుంది. రెండవది, చాలా కాలంగా జర్నలిస్ట్ ఉద్యమంలో పనిచేస్తున్న మాలాంటి వాళ్ళు చాలా కాలంగా జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా జర్నలిస్టుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తూ వచ్చినాం. ఇవాళ డిమాండ్ అనేది పునరుద్ఘాటించాల్సిన పరిస్థితి మోహన్ బాబు ఆయన కుటుంబ సభ్యులు జర్నలిస్టుల మీద చేసిన దాడి కారణంగా జరుగుతున్నది. ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రమే స్పందించడం కాకుండా మనందరం కూడా అంటే మీడియా యాజమాన్యాలు, మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులు, ఇతర ఉద్యోగులు, వర్కింగ్ జర్నలిస్టుల ఉద్యమంలో పనిచేస్తున్న సంఘాలు, వాటికి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి అటు కేంద్రంలో ఇటు రాష్ట్రాల్లో ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఒక ప్రత్యేక చట్టం తీసుకొచ్చే విధంగా మనం ఆ ఒత్తిడిని పెంచాల్సిన అవసరం ఉందని చెప్పి మేము భావిస్తున్నాం. ఒకటి. రెండవది, ఇప్పటికే ఈ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ కొన్ని ప్రత్యేక చట్టాలు ఉన్నవి. ప్రభుత్వ విధుల్లో ఉన్న ఉద్యోగులు కానీ అధికారులు కానీ వారి మీద ఎటువంటి దాడి జరిగినా కఠినమైన చర్యలు తీసుకునేందుకు కొన్ని ప్రత్యేక చట్టాలు ఉన్నవి. అట్లాంటి చట్టాల్ని విధుల్లో ఉన్న జర్నలిస్టుల మీద దాడి జరిగినప్పుడు కూడా వర్తింపజేయాలని చెప్పి వర్కింగ్ జర్నలిస్టుల ఉద్యమంలో భాగంగా పనిచేస్తున్నాం. మేమందరం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అది జరగాలి. తర్వాత ప్రత్యేక చట్టాలు రావాలి. జర్నలిస్టుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం రావాలి. ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. దాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రజాప్రభుత్వం నడుపుతున్నాం అంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తప్పనిసరిగా హోంశాఖ ఆయన వద్దనే ఉంది, లా అండ్ ఆర్డర్ ఆయన వద్దనే ఉంది. కాబట్టి ప్రస్తుతం శాసనసభ సమావేశాలు కూడా జరుగుతూ ఉన్నవి. ఈ సమావేశాల్లో ఒక ప్రత్యేక చట్టం జర్నలిస్టుల రక్షణ కోసం తీసుకొచ్చి అందరూ అభినందించే విధంగా ఆయన వ్యవహరించాలని చెప్పి కోరుతూ ఉన్నాం. పద్మశ్రీ వెనక్కు తీసుకోవడం అనే డిమాండు, లేదా మా అసోసియేషన్ నుంచి విష్ణు తొలగిపోవాలనే డిమాండ్, ఇవన్నీ మన డిమాండ్లు కావు. మన మిత్రుడి మీద దాడి జరిగింది, ఘోరమైన దాడి. ఇంతకుముందు పెద్దలు వివరించినట్టుగా ఆయనకు సర్జరీ జరుగుతున్నది, ఆయన ప్రాణాపాయ స్థితి వరకు వెళ్ళొచ్చినాడు. వాటి మీద కఠినమైన చర్యలు ఉండాలి. ఆ దాడి చేసిన వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఉండాలి. పోలీసులు కేసులు పెట్టాలి, వారి మీద కఠినమైన శిక్షలు ఉండాలి. అదే అడగాలి తప్ప మనం ఈ పద్మశ్రీలు వాపసు తీసుకోవడం వల్లనో లేకపోతే ఉద్యోగంలో తొలగిపోవడం వల్లనో సమస్యలు పరిష్కారం కావు. ఛానల్స్ అన్నీ, ఈ కెమెరాలు కావచ్చు, ఈ మైకులు కావచ్చు, పేదవాడి గొంతు వినిపించాడు, బాధల్లో ఉన్నవాడికి గొంతు వినిపించాడు, కష్టాల్లో ఉన్నవాడికి మాధ్యమంగా ఉపయోగపడే ఇలాంటి మాధ్యమాన్ని తీసుకొని ఈ మైక్ని మీ దగ్గర నుంచి మీరు మైక్ పెడితే ఏమనుకుంటాం, నేను నా స్పందన తెలియజేయడానికో, నా బాధను చెప్పుకోవడానో, నా కష్టాన్ని చెప్పుకొని అది ఎలక్ట్రానిక్ మీడియా చరిత్రలో ఎక్కడా ఎప్పుడు జరగలేదు. ఫస్ట్ టైం మోహన్ బాబు గారు చూపించారు. అది ఆయన విచక్షణ జ్ఞానానికి, ఆయన ఆలోచన శక్తికి, లేకపోతే ఆయనకున్న టెంపర్మెంట్కి, ఆయనకున్న మీడియా పట్ల ఉన్న చిన్న చూపుకి రిఫ్లెక్ట్ చేస్తుంది. ఇది ఒక వ్యక్తిని దట్టు మీడియాగా వాళ్ళ ఇంట్లో రోడ్డును పడ్డ విషయానికి సంబంధించి ఏమి ఎక్కడ రెచ్చగొట్టలేదు. మనోజు గేట్ బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్తున్న ప్రాసెస్లో మీడియాని అతనితో పాటు క్యారీ చేసి తీసుకెళ్తున్న సందర్భంలో మోహన్ బాబు ఎదురొచ్చి మైక్ తీసుకొని వచ్చి దాడి చేశారు. పక్కన అందరూ మీడియా వాళ్ళు ఉన్నారు. సరే, ఈరోజు ఒక టీవీ9కి సంబంధించిన రంజిత్కి దాడి జరిగింది, రేపు ఇంకెవరికైనా జరగవచ్చు. ఇప్పటి వరకు రకరకాల రూపాల్లో దాడులు జరుగుతూ ఉన్నాయి. జర్నలిస్టులకి అనేక రూపాల్లో దాడులు జరుగుతున్నాయి. సోషల్ మీడియాల రూపంలోనూ ఇంకో రూపంలోనూ దాడులు జరుగుతున్నాయి, గేలు చేయడం లాంటివి ఉన్నాయి. కానీ ఫస్ట్ టైం ఈ రకమైన భౌతిక దాడి అనేది దట్టు ఒక మెచ్యూర్డ్ అండ్ సీనియర్ పర్సన్ నుంచి జరగడం అనేది ఇది వ్యక్తిగా,
జర్నలిస్ట్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగా మా ఛానల్ తరపు నుంచి తీవ్రమైన ఆందోళన, బాధను, అదేవిధంగా ఖండనను తెలియజేస్తున్నాం. తక్షణం రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం నడుపుతున్న ప్రభుత్వం జర్నలిస్టుల మీద జరుగుతున్న ఈ దాడి మీద తక్షణం చర్య తీసుకోవాలి. మోహన్ బాబు మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టాలి. అదేవిధంగా మోహన్ బాబుని అడుగుతూ ఉన్నాం, అన్కండిషనల్ అపాలజీ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం ఆయన్ని, ఆయన కుటుంబ సభ్యుల్ని. ఈ రెండు జరగకపోతే ఈ రెండింటితో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం ఖచ్చితంగా జర్నలిస్టుల మీద జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఒక చట్టాన్ని, బలమైన చట్టాన్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న జర్నలిస్టులకి అండగా నిలబడాలని చెప్పి మా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. రంజిత్ హెల్త్ కండిషన్ కొంచెం, అంటే అతనికి ప్రాణాపాయం ఏం లేదు, కాకపోతే అతని ఫేషియల్ దీనికి సంబంధించిన ఈ బోన్ మొత్తం ఫ్రాక్చర్ అయింది. ప్రస్తుతం సర్జరీ జరుగుతుంది యశోదలో. ఈ సర్జరీలు ప్లేట్లెట్ పెట్టి ఒక 2 సర్జరీలు చేయాల్సి ఉంటుంది అని అంటున్నారు. ఇట్స్ 1 month మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ప్రాణాపాయం అయితే లేదు, కానీ ఫేస్ ఇప్పుడు ఏదైతే మనకి ఫేషియల్కి సంబంధించిన ఎక్స్ప్రెషన్స్, ఫేస్ చేంజ్ అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్లాస్టిక్ సర్జరీ, వాటికి సంబంధించిన పూర్తి రెస్పాన్సిబిలిటీ ఆర్గనైజేషన్ నుంచి మా యాజమాన్యం తీసుకుంటుంది. విల్ టేక్ కేర్ హిజ్ ఫ్యామిలీ అండ్ హిజ్ హెల్త్ అండ్ వాట్ ఎవర్ ఏవైతే ఉన్నాయో వాటన్ని విల్ టేక్ కేర్. మొత్తం మీడియాకి మా రిక్వెస్ట్, మా విజ్ఞప్తి ఏమిటంటే, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా రజనీకాంత్ గారితో సహా మొత్తం మీడియా సంస్థలన్నిటికీ, వాటి యాజమాన్యాలకు, జర్నలిస్టులకు మా అందరి విజ్ఞప్తి ఏమిటి అంటే, ఒక సోషల్ మెసేజ్ నడపండి. జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం కావాలి అనే ఒక సోషల్ మెసేజ్ నడపండి అని చెప్పి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను.